వెల్కమ్ టు శ్రీధర్ సిసి ఆన్లైన్ క్లాసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్. సో సండే రోజు జరిగినటువంటి ఎస్ఐ మోడల్ టెస్ట్ అర్థమెటిక్ బిట్స్ ఏ రకంగా వచ్చాయి వాటి తాలూకా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, when the numbers 4662, 4042, 3577 are divided by the greatest number x, then the remainder in each case is same, the value of x is. చూడండి, మూడు సందర్భాల్లోనూ ఒకే శేషాన్ని ఇస్తుందంట. ఓకే, ఒక గరిష్ట సంఖ్యచే భాగించినప్పుడు మూడు సందర్భాల్లో వచ్చే శేషాలు సమానం అన్నప్పుడు మనం చేయాల్సిన ఫార్మెట్ ఏంటి అంటే టూ నెంబర్స్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు 4662 ఉంది కదా, మైనస్ 4042. ఓకే, అలాగే 4042 మైనస్ 3577. ఓకే, అండ్ ఇంకొక పేర్ 4662 మైనస్ 3577. ఓకే, సో ఈ త్రీ వాల్యూస్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఇవి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి విలువలు ఏమొచ్చినాయి ఒకసారి చూస్తే 2 - 2 0, 6 - 4 2. ఓకే, 6 - 4 2 అయితే ఇది 620 వచ్చింది. నెక్స్ట్ 12 - 7 5, క్లియర్. 14 - 7, సో 12 - 7 5, 13 - 7 ఎంత అండి? 13 - 7 6, 9 - 5 ఎంత అండి? 4. ఓకే, సో 9 - 5 4. నెక్స్ట్ 12 - 7 5, నెక్స్ట్ 15 - 7 8, నెక్స్ట్ 15 మైనస్, సో 15 - 5 అంటే 0. ఓకే, 1. మీరు గమనించండి, ఇక్కడ ప్రతిదీ కూడా 5 గుణిజమే. మరి ఇక్కడ ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అనేది 5 మల్టిపుల్ అవ్వాలి కదా. మరి ఆప్షన్లో 5 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, నథింగ్ బట్ 155. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో మీరు అంతా హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి టైం వేస్ట్ చేస్తారు. నేనేమంటాను అంటే ఒకసారి ఆప్షన్ చూడండి. ఆప్షన్లో మనకు ఖచ్చితంగా ఇది 5 గుణిజం, ఇది 5 గుణిజం, ఇది కూడా 5 గుణిజం. మరి గాసాబా కూడా 5 గుణిజం అవ్వాలి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 2. Coming to question number 2, match the numerical expressions in list 1 with their respective unit digits in list 2. సో లిస్ట్ 1లో ఉన్నటువంటి ఆ ఘాతానికి వచ్చేటటువంటి ఒకట్ల స్థానంలో విలువ జాబితా 2తో జతపరచండి అన్నాడు. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో మీకు 7 పవర్ 82 ఉంది. దాన్ని 80 + 2 అని రాస్తే దీని ఆన్సర్ 9 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 1కి మ్యాచింగ్ ఏంటండి అంటే 1కి మ్యాచింగ్ నథింగ్ బట్ ఎస్. నెక్స్ట్ 2కి మ్యాచింగ్ 4 పవర్ ఆడ్ నెంబర్ అంటే 4 పవర్ 1 4 అవుతుంది, ఆర్. నెక్స్ట్ 9 పవర్ 44 అంటే 9 స్క్వేర్ 44 ఈవెన్ నెంబర్ 1 అవుతుంది, పి. నెక్స్ట్ 8 పవర్ 43 అంటే 8 పవర్ 3 తీసుకోవచ్చు. అయితే అంత దాకా వెళ్ళక్కర్లా, మీరు జస్ట్ 2 3 చేసి ఆన్సర్ చూసి చెప్పవచ్చు. సో 1కి ఎస్ అయితే ఫస్ట్ ఆప్షన్ లేదా ఫోర్త్ ఆప్షన్. 2కి ఆర్, సో ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఇది క్యూ అవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇది క్యూ అవుతుంది. సో ఎస్ఆర్పిక్యూ ఇస్ ద ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. A collector purchased 2 rare coins. He sold the first coin at a profit of 25% and the second coin at a loss of 15%. The cost price of the first coin was 20% less than the cost price of the second coin. If the overall profit for selling both the coins together was rupees 125, what are the selling prices of the first and the second coins? ఓకే, ఇది మనం పర్సంటేజ్లో 100 యూనిట్స్ అనుకొని స్టార్ట్ అయి చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, కంపారిజన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వెరైటీస్. ఓకే, సో 2 రకాల నాణాలు. అయితే అందులో మొదటి నాణాన్ని 25% లాభానికి మరియు రెండో నాణాన్ని 15% నష్టానికి విక్రయించాడు. మొదటి నాణం యొక్క కొనుగోలు ధర రెండో నాణం యొక్క కొనుగోలు ధర కంటే 20% తక్కువగా ఉంది. అంటే మొదటి నాణం 80 యూనిట్లుగా తీసుకోవాలి.
Why? Because the cost price of the first coin was 20% less than the cost price of the second coin. So second coin 100 అనుకుంటే 20% less 80 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇవి ఎలా అమ్ముతున్నాడు, ఎంత ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. ఫస్ట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. 25% ప్రాఫిట్ అంటే ఇది 80 + 20 యూనిట్స్ 100 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సోల్డ్ ఎట్ లాస్ ఆఫ్ 15% అంటే 100 - 15% ఈజ్ 85 యూనిట్స్. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ 180 అండ్ ఇక్కడ 185. దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్ of 5 units, that is given as 5 units value is given as how much? Rupees 125. If 5 units is rupees 125, 1 unit value is rupees 25. Clear? సో దీంతో మనకి ఒక యూనిట్ విలువ ఎంత అర్థమైంది కదా. మరి ఏం అడిగాడు క్వశ్చన్లో, అయితే అతనికి కావాల్సింది ఆ రెండు నాణాల అమ్మకపు ధరలు వరుసగా అమ్మకపు ధరలు. సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైసెస్? 100 units 85. ఓకేనా. సో 100 into 25, 100 into 25 that is equal to 2500 and 85 into 25, 85 into 25 that is equal to 2125. సో ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఏ షాప్ కీపర్ మార్క్స్ అప్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ బై 50% above its cost price and allows a discount of 20% on the market price. If you had offered an additional discount of 150 rupees, he would have incurred a loss of 5% on the whole transaction. Find the market price of the article. చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే కొన్న వేళ 100 యూనిట్లు అనుకొని స్టార్ట్ అవ్వండి. 100 యూనిట్స్ కాస్ట్ ప్రైస్. దీన్ని ఏం చేశాడు, 50% ఎక్కువగా ముద్రించాడు. ప్రకటన ధర 50% ఎక్కువ 150 యూనిట్స్. ఇప్పుడు దీనిపైన 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, రాయితీ 20%. ఓకేనా. మరి 20% రాయితీ అంటే 150 ప్రకటన విలపై 20% అంటే 30 యూనిట్ల రాయితీ ఇచ్చాడు. 30 యూనిట్ల రాయితీ ఇస్తే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 120 యూనిట్లు వచ్చింది, 120 యూనిట్స్. ఓకేనా. ఇప్పుడు దీనిపైన నుంచి 150 రూపాయలు తగ్గించి అమ్మితే ఇందులో నుంచి 150 రూపీస్ లెస్ చేస్తే అప్పుడు ఫైనల్గా అమ్మిన వేళ ఏమవుతుంది అంటే 10% లాస్ అన్నాడు. మరి మొత్తంగా 10% నష్టం వస్తుంది అంట. 10%, 5%, 5% నష్టం వస్తుంది. అంటే ఇక్కడ అసలు 100 యూనిట్లో 5% నష్టం, 95 యూనిట్లు. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. 120 కంటే 95 తగ్గింది. ఎంత తగ్గింది? ఓకేనా. There is a gap of 25 units. The 25 units is given as rupees 150. ఓకేనా. మీకు ఇక్కడ 25 యూనిట్ల భేదం అనేది 150 రూపాయలు తగ్గించడం వలన. క్లియర్. మరి ఒక యూనిట్ ఏమవుతుంది సార్? ఒక యూనిట్ 6 రూపాయలు అవుతుంది. ఒక యూనిట్ 6 రూపాయలు అయితే మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు 150 యూనిట్లు ఎంత. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 150 into 6 rupees 900, which is clearly mentioned in the third option. Next, question number 5. A rectangular playground measures 84.7 meters and 56.3 meters. A running track of uniform width of 3.5 meters is constructed completely around the outside of the playground with the difference in meters between the outer perimeter of the track and the inner perimeter of the original playground. చూడండి ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాకారపు మైదానం ఉంది. ఆ మైదానానికి పొడవిచ్చాడు, వెడల్పిచ్చాడు. కానీ నాకు అది అక్కర్లేదు, అది అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఎంత వెడల్పు బాట వేశాడు బయటికి. ఓకేనా. సో అక్కడ మనకు కావాల్సిన డేటా ఒకసారి చూడండి. 3.5 మీటర్స్, ఇటుపక్క 3.5, ఇటుపక్క 3.5. అంటే ఈ కొత్త ఎల్ అనేది L+7 అవుతుంది. అలాగే బి అనేది కూడా ఇటుపక్క 3.5, ఇటుపక్క 3.5 పెంచితే వెడల్పు B+7 అవుతుంది. B+7. ఓకే. సో
చుట్టుకొలతల మధ్య భేదం అడిగాడు. చుట్టుకొలతల మధ్య భేదం 2 into L plus 7 plus B plus 7 minus 2LB. ఓకేనా? సో ఇక్కడ మీకు 2 into L plus B అండి. ఓకేనా? 2 into ఒరిజినల్ పెరిమీటర్ 2 into L plus B. సో ఇక్కడ 2 into L plus B కామన్ వస్తుంది. ప్లస్ 7 plus 7 14 into 2 28 minus 2 into L plus B. సో ప్లస్ 2 into L plus B మైనస్ 2 into L plus B క్యాన్సిల్ అయితే మనకి మిగిలినటువంటి ఆన్సర్ ఏంటి? 28. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఒరిజినల్ వాల్యూస్ అయ్యి తీసుకొని టైం వేస్ట్ చేయకండి. L B అనుకుంటే సరిపోదు. ఓకేనా? మనం అక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఇంక్రీజ్. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ లెంత్? 7 units. ఇంక్రీజ్ ఇన్ బ్రెడ్త్ 7 units. ఓవరాల్ 14. పెరిమీటర్ కాట్ ఇంటూ 2. 14 2s are 28. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Select the option that is correct regarding the following two statements labeled assertion and reason. So assertion and reason టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, ఏ అంటే assertion, ఆర్ అంటే రీజన్, ప్రతిపాదన మరియు కారణం. ఓకే, సో చూడండి ఇక్కడ if the radius of right circular cylinder is reduced to half its original length while its height is doubled, the volume of the cylinder remains completely unchanged అంటున్నాడు. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అనేది. ఒక లంబ వృత్తాకార స్తూపం యొక్క వ్యాసార్థాన్ని సగానికి తగ్గించి రేడియస్ ఈజ్ రెడ్యూస్డ్ హాఫ్ అంటే 2:1. మరి మళ్ళీ ఇంకొక రేడియస్ రాయాలి. ఎందుకు అంటే మనకి వాల్యూమ్ ఫార్ములా πr²h. అండ్ ఎత్తుని ఏం చేస్తున్నాడు అంటే ద హైట్ ఈజ్ డబుల్డ్, ఎత్తుని రెట్టింపు చేశాడు. అప్పుడు ఇక్కడ వాల్యూమ్కి వచ్చేసరికి ఏమవుతుంది? వాల్యూమ్ 2 into 2 into 1 4, 1 into 1 into 1 2. అన్చేంజ్డ్ అంటున్నాడు అంటే తప్పు కదా ఆ స్టేట్మెంట్. సో అసర్షన్ అనేది తప్పు. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటి? ఏ ఈజ్ ఫాల్స్. ఏ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి? ఆర్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ πr²h. కరెక్టే కదా. వాల్యూమ్ సూత్రం ఏంటి? πr²h. సో ఆర్ ఈజ్ ట్రూ. సో ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. The given system of linear equations 2x plus 5y is equal to 12, px plus qy is equal to 36 have many infinite solutions. అనంత సాధనాలు ఉంటే pqలు వరుసగా అన్నాడు. చిన్న లాజిక్ అప్లై చేయండి. ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. నేనేం చేస్తానంటే ఇక్కడ 36 ఉంది కాబట్టి ఇంటూ 3 చేస్తాను. ఇక్కడ కూడా ఇంటూ 3 చేసి కామన్ చేస్తే 6x ప్లస్ 15y ఇజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు మ్యాచ్ చేయండి. వాట్ ఈజ్ p? p ఈజ్ ఈక్వల్ టు 6. అండ్ వాట్ ఈజ్ q? q ఈజ్ ఈక్వల్ టు 15. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. A sum of rupees 50,250 is divided into 2 parts such that the simple interest on the first part for 7.5 years at 8.1/3% per annum is 5/2 times the simple interest on the second part for 5.1/4 years at 8% per annum. What is the difference between the two parts? చూడండి ఇక్కడ ఫస్ట్ పార్ట్ P1 అనుకోండి. PTR/100. P1 T1 R1/100 is equal to P2 T2 R2/100. అయితే బై 100/100 కామన్ ఉంటుంది, అది వేయక్కర్లేదు. అయితే 5/2 రెట్లు అన్నాడు. I1 is equal to 5/2 times of the I2. సో I1 అంటే PTR/100 ప్రకారం P1 into 7.5 years. 7.5 years ఎలా రాయొచ్చు? 15/2 into 8.1/3%. 8.1/3% అంటే 25/3 is equal to 5/2 times of P2 into రెండో భాగం P2 into 5 1/4 years. 5 1/4 years నెల రాయొచ్చు
21/4 ఇంటూ 8%. ఓకేనా? సో ఇక క్యాన్సిలేషన్లోకి వచ్చేస్తే 4, 2 and 8 gets cancelled. నెక్స్ట్ 5తో 25 5 times cancel, 3తో 15 5 times, అండ్ ఇది 7 times cancel. ఓకేనా? సో ఫైనల్గా నాకు P1 is to P2 is equal to 2 into 6 into 7 42 is to 25 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకు అడిగింది ఏంటి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద టూ పార్ట్స్. ఈ రెండింటికి మధ్య భేదం 17 పార్ట్స్ ఉంది, అది ఎంత? 17 పార్ట్స్ వాల్యూ ఎంత? నాకు తెలిసింది ఏంటంటే టోటల్ సమ్ ఈస్ గివెన్ యాజ్ 83 పార్ట్స్. సమ్ 83 parts, value is given in the question 50250. ఓకే, సో దీని నుంచి మీరు 1 part వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. 1 part you will get 450. Now what is the 17 parts value? 17 parts is equal to 17 into 450, that is equal to 12,750, clearly mentioned in the second option. Simple question. P1 T1 R1 is equal to 5/2 times of P2 T2 R2. Next, question number 9. A certain sum amounts to rupees 5,200 after 3 years and to 6,400 after 6 years at the same rate of simple interest per annum. What will be the simple interest on a sum of rupees 7,500 for 4.5 years అన్నాడా? 4.5 years అంటే 9/2. సో 9/2 ఇక్కడ 9 మల్టిపుల్ ఒకటే ఉంటే మీరు ఇంకా ప్రొసీజర్ చేయక్కర్లేదు. సో ప్రాసెస్ మీకు వచ్చు. సో ప్రొసీజర్ మీరు ఓన్గా చేసుకోండి. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్ చెప్తున్నాను. 9 మల్టిపుల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ 3, 1, 2, 5 కలిపితే 11, 9 మల్టిపుల్ కాదు. 3, 6, 2, 5 కలిపితే 16, 9 మల్టిపుల్ కాదు. 3,500 ఎలాగూ 9 మల్టిపుల్ కాదు. 3, 3, 6 plus 7 plus 5, 18. 18 is a 9 multiple. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే సెకండ్ ఆప్షన్ is the right answer. Next, question number 10. In the Gavaskar family, the average age of Sunil, Maharshi, Rohan and their daughter Kavita is 26 years present. Exactly 3 years from now after her marriage and leaving home, the sum of the remaining members is will be 91 years. What is Kavita's present age? So present ages sum ఏంటి అనేది చూస్తే present ages sum అండి. present ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఎస్ ప్లస్ ఎం ప్లస్ ఆర్ ప్లస్ కవిత కే. వాళ్ళ యొక్క ప్రెసెంట్ 26 years యావరేజ్ ఇంటూ 4 members ఎంత? 104 years. ఓకేనా? మరి ప్రెసెంట్ ఎస్ ప్లస్ ఎం ప్లస్ ఆర్, కవిత లేదు. కవిత లేనప్పుడు ఆ ముగ్గురు మీద 3 సంవత్సరాల తర్వాత 91 అంటే ఇప్పుడు ప్రెసెంట్ కావాలి నాకు. 91 years ఉంది, 3 years తర్వాత 91. మరి ప్రెసెంట్ ఎంత? 91 minus 9. 91 minus 9 అంటే 82 years. Now what is the present age of Kavita? What is K? K is equal to 104 minus 82, that is equal to 22 years. Second option is the right answer. Next, question number 11. The ratio of the present ages of 2 boys is 4:5. Present ages ratio is 4:5. After 3 years it becomes 5:6. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 1 part gap is equal to 3 years. ఓకే, రేషియోలో చూడండి 4 + 1 5 parts, 5 + 1 6 parts. ఆ 1 part గ్యాప్ వచ్చి 3 years. అయితే రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 15 years అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ 15 years తర్వాత రేషియో అవుతుంది. 15 years తర్వాత రేషియో అన్నప్పుడు 5 parts కలపాలి కదా. 4 + 5 9, 5 + 5 10 అవుతుంది.
కానీ వాడు 7:8 అని ఇచ్చాడు. తప్పు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. కమింగ్ టు ద సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ 18 years తర్వాత, ఆఫ్టర్ 18 years. ఆఫ్టర్ 18 years అంటే 6 కదా కలపాలి. 4 + 6 10, 5 + 6 11. వాడేమంటున్నాడు 7:8 అంటున్నాడు. ఇది కూడా తప్పే. ఓకేనా. సో రెండు కూడా రాంగే. నెయిదర్ 1 nor 2. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. In a prestigious cricket academy fitness and skill assessment, a player must clear a minimum benchmark score in each of 5 physical tests. Modules to be selected for the state team. In how many different ways can a player fail to make the team? చూడండి, ఫిట్నెస్ టెస్ట్లో రాష్ట్ర జట్టుకి ఎంపిక అవ్వాలంటే ఒక ఆటగాడు 5 పరీక్షలను కంపల్సరీ పాస్ అవ్వాలి. ఓకేనా. సో మొత్తం అవకాశాలు ఏంటి అంటే మనకి ఫస్ట్ది ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. సెకండ్ది ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. అలా 2/5 ఛాన్సెస్ ఉంటాయి. 2/5 32 ఛాన్సెస్. ఓకేనా. అయితే అతను ఖచ్చితంగా అన్ని పాస్ అవ్వాలి. అన్ని పాస్ అయ్యే ఛాన్సెస్ పాస్ 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 పాస్. సో అన్ని పాస్ అయ్యే ఛాన్సెస్ ఒకటే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ కేసెస్లో అన్ని ఫెయిల్ అవుతాడు. ఓకేనా. సో ఒక టీం తయారవడానికి జస్ట్ ఒక ఛాన్సే ఉంది. ఫెయిల్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 ఫెయిల్ అయినా ఫెయిలే, 2 ఫెయిల్ అయినా ఫెయిలే, అన్ని ఫెయిల్ అయినా కూడా ఫెయిలే. సో ఆల్ పాస్ ఒకటే ఛాన్స్ 32లో. అది కాకుండా మిగిలినవి ఎన్ని ఉంటాయి? 31 ఛాన్సెస్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్స్ ద లార్జెస్ట్ న్యూమరికల్ వాల్యూ? సో √2 ఇచ్చాడండి. 2/1/2. Cubed root of 3, 3/1/3. 4th root of 5, 5/1/4. 10th root of 6, 10/1/6. నేను ఏం చేస్తానంటే ఎల్సిఎం తీసుకుంటాను. ఎల్సిఎం 12. సో 2/12/12 కింద రావాలి. సో మీకు 12 అనేది ఎల్సిఎం రావాలి. సో కింద అన్ని 12 రావాలి. 3 డినామినేటర్లో 12, 5 డినామినేటర్లో 12 అండ్ 10 డినామినేటర్లో 12. మరి ఇక్కడ 2 ఉందంటే ఇది 6, 3 ఉందంటే ఇది 4, 4 ఉందంటే ఇది 3, 6 ఉందంటే ఇది 2. నౌ కంపేర్ 2/6, 3/4, 5³ 10². మీకు తెలుసు కదా ఈ వాల్యూస్ అన్ని. ఏంటా వాల్యూస్? 2/6 అంటే ఎంత? 64, 3/4 81, 5³ 125, 10² 100. So which is the largest value? 125. So third option is the right answer. Okay. Next question number 14. పై చార్ట్ ఇచ్చాడు. ఓకే, ఆ పై చార్ట్ లో మనకి డేటా ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఒక పుస్తకాన్ని మార్కెట్లోకి తేడానికి అవుతున్నటువంటి వివిధ ఖర్చులను మెన్షన్ చేశాడు. అయితే if for a certain quantity of books the publisher has to pay 30,600 as printing cost, then what will be the amount of royalty to be paid? Printing cost 25% అనేది 30,600 అయితే ఓకేనా. రాయల్టీ కాస్ట్ 15% అనేది ఎంత? వాట్ ఈస్ ద రాయల్టీ కాస్ట్? ఓకే. సో సింపుల్గా చూడండి, ఇక్కడ క్యాన్సిలేషన్లో 5తో కొట్టేది 5% వాల్యూ. 5తో కట్ చేయండి అమ్మా. 5 6 are 30. నెక్స్ట్ 5 1s are 5 2 0. ఓకే. ఇప్పుడు ఇంటూ 3 చేస్తే 15. ఇక్కడ కూడా ఇంటూ 3 చేస్తాం. ఇంటూ 3 చేస్తే 18,360 rupees is the required answer. సో 18,360 rupees అనేది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సో 18,360. సో ఎక్కడ మిస్టేక్ చేసాం ఒకసారి చూడండి. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 14. ఒక పై చార్ట్ ఇచ్చాడు. ఆ పై చార్ట్ రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటి క్వశ్చన్ అంటే, if for a certain quantity of books the publisher has to pay rupees 30,600 as printing cost,
ఓకే, ప్రింటింగ్ కాస్ట్, పేపర్ కాస్ట్ కాదు, ప్రింటింగ్ కాస్ట్. ప్రింటింగ్ కాస్ట్ 20% అతను ఖర్చు పెట్టింది 30,600 రూపీస్. ఓకేనా? అయితే రాయల్టీకి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. మరి రాయల్టీ ఎంత? రాయల్టీ 15% వాల్యూ ఎంత? సో వాట్ ఈజ్ 15% వాల్యూ? ఇక మిగిలింది క్యాన్సిలేషన్ పార్ట్. ఓకేనా? సో సింప్లిఫై చేయండి. 20% 30,600 అయితే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే దీన్ని 10%లోకి మారుస్తాను. 10% ఏమవుతుంది? 15300. ఇప్పుడు 15% కావాలి అంటే 10%కి 5% కలిపేయచ్చు. అంటే మల్టిప్లికేషన్ డివిజన్ చేయకుండా నేను ఎడిషన్ చేస్తున్నాను. 15300. మళ్ళీ ఇందులో హాఫ్ ఎంత? 15,000లో పావంతు 7,500. ఆ 7,500కి 150 కలిపితే 7,650. మొత్తానికి 15% విలువ ఎంత అంటే 05922. సో 22950. థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఒకసారి జాగ్రత్తగా చూడండి. The price of the book is marked 20% above the cost price if the market price of the book is rupees 180. What is the cost of the paper used in a single copy? Good question. So ikkada market price కాస్ట్ ప్రైస్ కంపారిజన్ లో మార్కెట్ ప్రైస్ అనేది 120% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. అంటే 6:5 రేషియోలు ఉన్నాయి. ఈ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 180 రూపీస్ అంట. ప్రకటన ధర 6 భాగాలు 180 రూపాయలు అయితే 5 భాగాలు ఏమవుతుంది? 630s కదా, 150 రూపాయలు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అనేది చూసినట్లయితే నాకు కావాల్సింది వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పేపర్ యూజ్డ్. పేపర్ కాస్ట్ 25% ఆఫ్ 150. 25% అంటే 1/4 ఆఫ్ 150. 37.5 రూపీస్. ఓకేనా? 150లో సగం 75, 75లో సగం 75లో సగం ఎంత అవుతుంది? ఓకే, 37.5. సో ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. 37.50 is clearly mentioned in the second option. Next, question number 16. 600 1/3 plus 600 1/15 plus 600 1/35 plus ... 600 1/143. 600 1/3 plus 600 1/15 plus ... 600 1/143. ఓకే, సో దీన్ని నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టి రాద్దామని చూస్తున్నా. సో 600 ప్లస్ 600 అలా సో ఆన్ కొన్ని 600s ఉన్నాయి. ఓకేనా? ప్లస్ ఇంకొక సిరీస్ చూడండి. 1/3ని 1 into 3, 15ని 3 into 5. ఓకేనా? 15 తర్వాత ఏమొస్తుంది? 35 అంటే 5 into 7. తర్వాత ఏమొస్తుంది? 7 into 9. తర్వాత ఏమొస్తుంది? 9 into 11. అండ్ తర్వాత ఏమొస్తుంది? 11 into 30. క్లియర్? ఇప్పుడు చూడండి ఎన్ని టర్మ్స్ ఇవి? 1 2 3 4 5 6 టర్మ్స్. అంటే పైన 600 అని అర్థమైపోయింది. ఇదంతా కలిపి 6 into 600 3600. ఓకే, నెక్స్ట్ ఈ కింద భాగానికి షార్ట్ కట్ ఏంటంటే 1/difference 2. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? 1కి 3కి డిఫరెన్స్ 2, 3కి 5కి డిఫరెన్స్ 2, 5కి 7కి డిఫరెన్స్ 2, 7కి 9కి డిఫరెన్స్ 2. సో ఆ డిఫరెన్స్ 2 రాసి ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 1/1 మైనస్ లాస్ట్ టర్మ్ 1/13. అయిపోయింది క్వశ్చన్. 3600 ప్లస్ 1/2 ఇంటూ 12/13. మరి 12/13 2తో కట్ చేస్తే 6/13. సో ఫైనల్ ఆన్సర్ 3600 పక్కన 6/13 మిశ్రమ భిన్న రూపంలోకి మారిస్తే దట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ద సెకండ్ ఆప్షన్.
Question number 17. A urn contains 5 red balls and 3 green balls. If ball is picked at random, what is the probability that the drawn ball is not green anta? Not green ante red avvachuga. So probability of the event, green ga ball kaagudadu ante red ball raavachu 5/8, 5/8. Third option is the right answer. Okay. Question number 18. Rohan is standing on the ground and flying a kite using 120 meters long string at an angle of elevation of 30 degrees. Sohan is standing on the roof of a building that is 15 meters high and flying his kite at an angle of elevation of 60 degrees. The two boys are standing on opposite sides of the point where the kites meet. Find the length of the string that Sohan must use so that both kites meet at the same point. చూడండి, ఇక్కడ ఒకవైపు రోహన్, ఇంకోవైపు సోహన్ గాలిపటాలు ఎగరేస్తున్నారు. రోహన్ యొక్క ఊర్ధ్వకోణం ఎంత ఇచ్చాడు? 30 degrees. అతను ఉపయోగించినటువంటి దారం పొడవు 120 మీటర్లు. సోహన్ యొక్క ఊర్ధ్వకోణం ఎంత ఇచ్చాడు? సోహన్ యొక్క ఊర్ధ్వకోణం 60 degrees. 60 degrees. అతను ఉపయోగిస్తున్నటువంటి దారం పొడవు ఎంత? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్? ఓకే, సో మనకి తెలియాల్సిన ప్రాపర్టీస్ ఏంటంటే 30 degrees ఆపోజిట్ 1 part ఉంటుంది, 60 degrees ఆపోజిట్ √3 parts. √3 parts. అప్పుడు 90 degrees ఆపోజిట్ ఎంత? 90 degrees ఆపోజిట్ 2 parts అవుతుంది. ఓకే, ఈ రూల్ ఒకటి తెలిస్తే ఈ క్వశ్చన్ మనం అలా చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. సో 30 degrees ఆపోజిట్ 1 part, 90 degrees ఆపోజిట్ 2 parts. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 1 part 60 మీటర్సే కదా. 1 part 60 మీటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే ఇది 15 meters హైట్లో ఉంది. సో ఈ 15 meters అనేది సబ్ట్రాక్ట్ చేయండి. 60లో 15 తీసేస్తే ఎంత? 45 meters. ఇప్పుడు 60 degrees ఆపోజిట్ 45 meters, √3 parts 45 meters. అయితే నాకు కావాల్సింది 90 degrees ఆపోజిట్ 2 parts ఎంత? 2 parts ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు 90/√3 ఆర్ 30 into √3 meters. So 30 into √3 is the required answer. Question number 19. చూడండి, మీకు ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో అక్కడ x + y వాల్యూ ఎంత, 3x - y వాల్యూ ఎంత, సారీ. ఓకే, చూడండి, ఇక్కడ ఇది 130 degrees అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 50 degrees అవుతుంది. వై? బికాస్ స్ట్రైట్ యాంగిల్ ఎప్పుడు కూడా సరళ కోణం 180 degrees. ఇది 50 degrees, ఇది 50, ఇది 50. అంటే మనకి తెలిసిన రూల్ ప్రకారం ఇది కూడా 50 degrees అవ్వాలి, ఇది కూడా 50 degrees అవ్వాలి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఏకాంతర కోణాలు సమానం. సో x వాల్యూ 50, y వాల్యూ 50. నాకు కావాల్సింది 3x - y. 3 into 50 - 50. ఆన్సర్ 100 degrees is the required answer. Next, question number 20. So question number 20 is a savings scheme offers annual compound interest. A woman deposit ₹10,000 at the end of the first year at the rate of interest is 10%. In the second year, due to inflation, the rate interest increased to 12.5. And in the third year, it is decreased to 8%. Calculate the total interest she receives at the end of 3 years. చూడండి, మొదటి సంవత్సరం 10% వడ్డీ, రెండవ సంవత్సరం 12.5% వడ్డీ అంటే 1/8 అని రాస్తున్నాను. మూడవ సంవత్సరం 8% వడ్డీ అంటే 108%. ఓకే, 8% వడ్డీ. క్లియర్?
ఇప్పుడు నేను తొలి పెట్టుబడి ఎంత పెట్టాను అంటే 10,000 రూపాయలు బ్యాంక్లో పెట్టాను. 10% వడ్డీతో అది 110/100 అవుతుంది. 1/8 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 9/8తో మల్టిప్లై చేయాలి. 8% ఇంట్రెస్ట్తో 108/100 అవుతుంది. సో ఇదంతా కూడా మీరు సింప్లిఫై చేస్తే 13,365 రూపీస్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ద ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 3,365 రూపీస్, 3,365 రూపాయలు. సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. 20,000 is lent at the annual rate of 10% for 2 years. Principal 20,000. Next, rate of interest 10%. Next, time period 2 years. First statement. Simple interest received is, simple interest enta? Simple interest is equal to 20% అవుతుంది. 20% అంటే 4,000. కరెక్టే. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ 10% ప్లస్ 1%, 21%, విల్ గెట్ 4,200. 4,200 ఇది కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 4,200కి 4,000కి డిఫరెన్స్ ఎంత? 200. ఓకే, సో ఇది కరెక్టే. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈస్ ఆల్ 3 statements are true. క్వశ్చన్ నెంబర్ 22. The price of wheat increases by 25%, then increased by 20% and again reduced by X%. Consequently, a family increased their consumption by 16 2/3% and their expenditures on wheat is 40%. 16/2/3% కన్సంప్షన్ పెరిగింది, వాడకం పెరిగింది అంటే 1/6 పెరిగింది. 1/6 పెరిగింది అంటే 6/7 అని రాయొచ్చు. 6/7. తర్వాత ఖర్చు అనేది మొత్తం మీద 40% పెరిగింది. 40% పెరిగింది అంటే 140%, 140/100 అని రాయొచ్చు. ఇది ఎంత అంటే 40% ఇంక్రీజ్ 7/5. ఓకే, సో ఇక్కడ ఇది 7 క్యాన్సిల్ అయితే 6:5 రేషియో వస్తుంది. దాన్ని అలా పక్కన ఉంచండి. ఇప్పుడు చూడండి, ద ప్రైస్ ఆఫ్ ఇట్ ఇంక్రీజ్ బై 25%. ఫస్ట్ స్టెప్ 25% అంటే 1/4 పెరిగిందంటే 4:5. దెన్ ఇంక్రీజ్ బై 20% అంటే 1/5 పెరిగిందంటే 5:6. నెక్స్ట్ తగ్గింది, ఎంత తగ్గిందో తెలియదు కానీ ఓవరాల్ ఎఫెక్ట్ చూస్తే మనకి ఇంక్రీజ్ వాల్యూ 5:6 అని రాయాలి. ఈ రేషియోలో 6:5 అని చూపిస్తుంది కదా, కానీ మనం 5 and 6 రాయాల్సి వస్తుంది. సో ఫైనల్ ఓవరాల్ ఎఫెక్ట్ ఈజ్ 5:6. ఓకేనా? నౌ క్యాలిక్యులేషన్లో క్యాన్సిలేషన్ పార్ట్ అనేది జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 5 క్యాన్సిల్, ఇక్కడ 2s, ఇక్కడ 3s. అంటే ఇక్కడ నాకు ఏమర్థమైంది, 2x/3y is equal to 5/6. 3తో 6 2 times కట్. సో x/y is equal to 5:4. సో ఇది 5:4 అంట. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్? 1 తగ్గింది 5లో. సో 1/5 of 100% is nothing but 20% decrease. So 20% decrease is clearly mentioned in the 4th option. Coming to question number 23. In an election between 2 candidates A and B, every 4th vote polled was as invalid. అంటే ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్స్ 25% అని అర్థం. ఆమోదించబడనివి 25%, పావంతు 1/4 of the votes are invalid. A wins the election with a margin of 1,200 votes or 10% of the total votes అంటున్నాడు. అంటే ఇక్కడ 10% of the total votes is given as 1,200. దెన్ టోటల్ ఓట్స్ ఎన్ని? టోటల్ ఎన్ని అంటే 100%. సో ఈ 100% ఎంత? 100% ఎంత అవుతుంది? 12,000 ఓట్స్. మరి ఈ 12,000 ఓట్స్లో మనకి ఏ విన్నర్, బి లూజర్. ఏకి ఎన్ని వచ్చాయి, బికి ఎన్ని వచ్చాయో చెక్ చేయాలి.
మరి ఏ కంటే బి తక్కువ తెచ్చుకున్నాడు 1200, బి కంటే ఏ ఎక్కువ తెచ్చుకున్నాడు 1200. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి 1200 volts 12,000. ఓకే, ఏ మైనస్ బి 1200, ఏ మైనస్ బి ఈజ్ 1200. ఈ రెండు యాడప్ చేస్తే మనకు వచ్చేది 2a ఈజ్ ఈక్వల్ టు 13,200. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6,600. ఏ ఈజ్ ఈక్వల్ టు 6,600. మరి బికి 1200 తక్కువ వచ్చినాయి. 1200 తక్కువ అంటే 5,400. ఓకే, ఇప్పుడు ఒకసారి అన్ని వాల్యూస్ కరెక్ట్గా టాలీ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. క్లియర్? నౌ అవుట్ ఆఫ్ ద ఇన్వాలిడ్ ఓట్స్ వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ అనేది తెలిస్తే 25% అని తెలుసు నాకు. ఓకే, ఇన్వాలిడ్ ఓట్స్ అన్ని 25%. మరి ఆ 25% మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు చూడండి. 12,000లో 25% ఇన్వాలిడ్. సో 25% అంటే 1/4. 1/4 of 12,000 is nothing but 3,000 votes are invalid. ఈ ఇన్వాలిడ్ ఓట్స్ లో ఏకి 20%, బికి 80% షేర్ చేయమంటున్నాడు. సో 20% అంటే ఎంత? 600. 80% అంటే ఎంత? 2,000. సో 10% 300, 20% 600, 80% 10% 300, 80% into 8 2,400. సో ఏకి 600 ఇన్వాలిడ్ ఓట్స్, బికి 2,400 ఇన్వాలిడ్ ఓట్స్ యాడప్ చేస్తే ఇది ఎంత అయింది? 7,200. అండ్ ఇది ఎంత అయింది? 7,800. Now final conclusion, who wins the election? B wins. ఆ మార్పులు జరిగిన తర్వాత B wins by what margin? 600. So finally the answer is B అనేవాడు 600 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాడు. So that is clearly given in the second option. B wins by 600 votes. Next, question number 24. A highly sophisticated dishonest dealer cheats his wholesaler by 20% using a heavier weight during the purchase. కొనేటప్పుడు 20% వంచన చేస్తున్నాడు. 100:120 అని రాసుకోండి. He mixes 25% impurities into the goods. మళ్ళీ 100:125 అని రాసుకోండి. Next, selling the goods, he uses lighter weight 800 grams instead of 1 kg. 800 1000 అని రాసుకోండి. Next, finally he marks up by 20%. Marked up by 20% 100:120 అని రాయండి. And again he announced a discount of 10%. 10% రాయితీ అంటే 100:90 అన్నాడు. ఇక్కడ ఏమొస్తుంది అనేది చెక్ చేయాలి. ఓకే, నౌ లెట్ us see the simplification part. ఇక్కడ ఫైవ్ 5:6 అని రాయొచ్చు. ఇది 4:5 అని రాయొచ్చు. దీన్ని 4:5 అని రాయొచ్చు. దీన్ని 5:6 అని రాయొచ్చు. దీన్ని 10:9 అని రాయొచ్చు. ఓకేనా? నౌ కమింగ్ టు మోర్ క్యాన్సిలేషన్. 2 2s 2 3s, 2 1s 2 3s. ఓకే, ఇప్పుడు చూడండి, 5 4 20, 25 100, 100 × 10 సున్నాలు ఉండేలాగే ఉంచుకోండి. ఇంకా క్యాన్సిల్ చేయొద్దు. ఇలా అయితే కంపారిజన్ ఈజీ ఉంటుంది. ఇక్కడ చెక్ చేయండి. 9 × 3 × 3 9, 9 × 9 81, 81 × 25, 25 × 81 అంటే మనకి 2025 వస్తుంది. 2025.
నా వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అడుగుతున్నాడు. పెరిగిన శాతము 1 or 2.5% is the required answer. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. A sanctuary house has 500 birds consist flamingos and pelicans. Flamingos consume 120 grams and pelicans consume average 180 grams fish daily. The overall consumption is given as 75,000. 500 birds ki 75,000 grams అవుతుంది అంటే ఓవరాల్ యావరేజ్ గా ఒక బర్డ్ ఎంత తినొచ్చు. 2 zeros కట్ చేయండి. 1 bird కి ఎంత అవుతుంది? నథింగ్ బట్ 150 grams. సో 150 అనేది మధ్యలో రాసుకో. అప్లై ఎలిగేషన్ షార్ట్ కట్. ఎలిగేషన్ షార్ట్ కట్ అప్లై చేస్తే ఇక్కడ డిఫరెన్స్ 30, ఇక్కడ డిఫరెన్స్ 30, రేషియో వచ్చింది 1:1. సో టోటల్ 500 బర్డ్స్ ని 1:1 రేషియోలో డివైడ్ చేస్తే ఇవి ఒక 250 ఉంటాయి, ఇవి ఒక 250 ఉంటాయి. వాడు ఏం అడిగినా, ఫ్లెమింగోస్ అడిగినా 250, ఓకేనా, లేదు వేరే పెలికన్స్ అడిగినా 250. సో ఆన్సర్ 250 బర్డ్స్. క్వశ్చన్ నెంబర్ 26. 3 glasses of capacities 4 liters, 5 liters and x liters contain a mixture of milk and water in the ratio 1:3, 2:3 and 5:11 respectively. If all the 3 glasses are completely poured into a large vessel, the final ratio of milk and water in the resultant mixture becomes 11:23. What is the value of x? 4 plus 5 plus x is equal to total 11 plus 23. 11 plus 23 ఎంత? 34 parts. చూడండి, ఇక్కడ చివరికి 3 పాత్రలను కలపగా ఏర్పడిన నిష్పత్తి 11:23 అంటే 11 plus 23 నథింగ్ బట్ 34 parts. ఇప్పుడు ఫస్ట్ పాత్ర 4 లీటర్లు, రెండో పాత్ర 5 లీటర్లు అంటే ఇక్కడికి ఇది 9 లీటర్లు అయింది. సో 9 plus x. 9 plus x అనేది 34 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది 9 plus 8 is equal to 17 అయితేనే పాసిబుల్. సో x is equal to how much? The answer is 8 liters, which is clearly mentioned in the third option. చాలా రివర్స్ లో ఆలోచించండి. మీరు ఇది యాక్చువల్ ప్రాసెస్ అంతా చేస్తా కూర్చుంటే మినిమం 10 minutes పడుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. On a river, B is the midpoint between 2 points A and C on the same bank of the river. B is the midpoint of A and C. ఒక నది ఏ నుంచి బికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి 10 గంటలు పట్టిందండి. చూడండి, ఏ నుంచి వెళ్ళి మళ్ళీ రావడానికి 10 hours పట్టింది. క్లియర్. నెక్స్ట్ ఏ నుంచి సికి 14 గంటలు పట్టిందండి. ఏ నుంచి సికి 14 గంటలు. నేను దీన్ని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ 7 hours, సెకండ్ హాఫ్ 7 hours అని రాస్తాను. ఫస్ట్ హాఫ్ 7 hours, సెకండ్ హాఫ్ 7 hours. ఇప్పుడు కంపారిజన్లో చూడండి, ఇది మొత్తం 10 గంటలు అంటే ఎక్కడానికి 7 గంటలు, దిగడానికి 3 గంటలు అనే కాదు. సో సగం దిగడానికి 3 గంటలు, ఇంకో సగం దిగడానికి 3 గంటలు. సో ఓవరాల్గా సి నుంచి ఏకి రావడానికి మనకి పట్టే టైం ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ 3 hours, సెకండ్ హాఫ్ 3 hours, టోటల్ 6 hours. ఫస్ట్ ఆప్షన్ is the right answer. Question number 28. A solid right circular cylinder is cut into identical pieces by making cuts parallel to its flat circular surfaces. The total curved surface area of all the resulting pieces is equal to the total flat surfaces of all the pieces. If the total surface area of any single piece is A square units, what was the total surface area of the original cylinder initially? సో చూడండి, ఇక్కడ కట్ చేసిన తర్వాత రేడియస్ ఏం మారదు కానీ హైట్ అనేది 3 సమాన భాగాలు అవుతుంది. హెచ్ బికమ్స్ h/3. ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే ద టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ ద 3 రిజల్టింగ్ పీసెస్. 3
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πrh, కానీ ఇక్కడ h/3 ఉంటుంది, is equal ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ద రిజల్టింగ్ పీసెస్. మరి ఒక్కొక్క సిలిండర్ కి ఫ్లాట్ సర్ఫేస్ టాప్ బాటమ్ 2, అలాంటివి 6 వృత్తాలు 6 × πr², 6 × πr². ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. π × r, π × π ఒక 6 క్యాన్సిల్, h క్యాన్సిల్. ఓకే, ఇక్కడ టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్లియర్. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఒక సిలిండర్ని తీసుకొని దాన్ని 3 సమాన భాగాలుగా కట్ చేస్తున్నాం. 3 సమాన భాగాలుగా కట్ చేస్తున్నప్పుడు రేడియస్ అనేది ప్రతి సందర్భంలో 6, కానీ హైట్ అనేది మాత్రం ఏమవుతుంది, హైట్ అనేది /3 అవుతుంది. సో ఓవరాల్గా హైట్ మనం h తీసుకున్నట్లయితే ఓవరాల్ హైట్ ఈజ్ h, దిస్ బికమ్స్ h/3, h/3 అండ్ h/3. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ద టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ ద రిజల్టింగ్ పీసెస్, ఆఫ్ ఆల్ ద రిజల్టింగ్ పీసెస్ అంటే ఎన్ని ఉన్నాయి, 3 పీసులు కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πrh ఇస్ ద ఫార్ములా, 2πrh. అయితే ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది క్లియర్ 2πrh మరి దేనికి సమానంగా ఉంది అంటే 6 సర్కిల్ ఏరియాస్కి సమానంగా ఉంది. అయితే మరి ఇక్కడ 6 సర్కిల్ ఏరియాస్లో h ఉండదు కదా. సో అక్కడ ఫార్ములాలో మనం 6 సర్కిల్స్ అన్నప్పుడు 6 × πr² తీసుకోవాలి. అర్థమవుతుందా? సో 6 × πr². చూడండి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా 2 × 2πr3 పీసెస్ ఇంటూ 2πr h/3 is equal to 6 సర్కిల్స్. ఫ్లాట్ సర్ఫేస్ అంటే వృత్తము, 6 వృత్తాలు. ఓకేనా? టాప్ బాటమ్ టాప్ బాటమ్ టాప్ బాటమ్ మొత్తం 6 ఫేసెస్, 6 × πr². ఇప్పుడు క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. 3 2 6, π క్యాన్సిల్, ఒక 6 క్యాన్సిల్, h is equal to 3r వచ్చింది, h is equal to 3r. ఓకేనా? సో సింపుల్గా ఇప్పుడు చూడండి, r is equal to 1 యూనిట్ అనుకోండి, h is equal to 3 యూనిట్స్ అను. ఓకే, నౌ ద గివెన్ డేటా ఈజ్ ఏ అంటే ఏంటి, ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎనీ సింగిల్ పీస్ ఈజ్ a² యూనిట్స్. ఒక సింగిల్ పీస్ అంటే 2πr ఇంటూ h/3 ప్లస్ r ఇజ్ ఈక్వల్ టు ఏ అంట. మరి ఇక్కడ నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2πr h/3 అంటే 1 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఇది 2πr ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఐ వాంట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ సిలిండర్ ఫార్ములా 2πr ఇంటూ హైట్ ప్లస్ r. మరి ఇక్కడ 2πr ఇంటూ హైట్ 3 ప్లస్ r 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2πr ఇంటూ 4. ఈ బ్రాకెట్లో చూడండి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 4 డబుల్ అయింది. సో ఏకి డబుల్ ఉంటుంది. ద ఆన్సర్ ఈజ్ 2a. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ x, y ఇఫ్ ద సెంట్రాయిడ్ ఈస్ గివెన్. చూడండి, ఏబిసి శీర్షాలు ఇచ్చి సెంట్రాయిడ్ ఇచ్చి x, y కనుక్కోమంటున్నాడు. సో ఏ ఎంత ఉంది, 2, 4. బి ఎంత, 5, 8. సి ఎంత తెలియదు, x, y. మరి సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం 2 + 5 + x/3 4 + 8 + y/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు సెంట్రాయిడ్ వాల్యూ 4, 5.
Now just solve it and find what is x and what is y. So x comma y విలువలు ఏంటో నాకు కావాలి. x comma y is equal to చూడండి ఇక్కడ 4 3s are 12, 12 minus 7 5. Next 5 3s are 15, 15 minus 12 3. So answer first option 5 comma 3. Question number 30. P by Q is equal to 1 plus 1 by 2 plus 1 by 3. సో 2 plus 1 by 3 ని ఎలా రాయొచ్చు? 7 by 3 అంటే 3 by 7 గా రాయొచ్చు. 3 by 7 1 plus 3 by 7 చూడండి 3 into 2 6 plus 1 7. 7 by 3 3 పైకి వెళ్తే ఏమవుతుంది? 3 by 7. ఓకే, నౌ 1 plus 3 by 7 is equal to 7 plus 3 10 by 7. 10 by 7. Now P is equal to 10, Q is equal to 7. సబ్స్టిట్యూట్ చేసాడు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఒక రేషియో 2P plus Q by P minus Q. 2P 20 plus 7 27 by 10 minus 7 3. 27 by 3 ఆన్సర్ ఏంటి? 9. Third option is the right answer. Question number 31. Solve the following equation by x. 4x plus 1.23 recurring is equal to 4.73 recurring. So, recurring decimal ni fraction లోకి మార్చడం రావాలి. సో దీన్ని 4x is equal to 4.73 బార్ మైనస్ 1.2 బార్ గా రాసుకోవచ్చు. ఓకేనా? 1.23 బార్ 1.23 బార్. సో చూడండి అక్కడ 3 బార్ అంటే 3 3 3 3 3 రియాకరింగ్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్ గా దీన్ని 4.7 మైనస్ 1.2 నథింగ్ బట్ ఎంత అవుతుంది? 3.5 ఆర్ 7/2 అని రాస్తా. ఫైనల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆ 4 ని పంపించండి, 7/8 అవుతుంది. సో 7/8 ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సో 1 minus 1/2 into 1 minus 1/3 into 1 minus 1/4 dot 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 1 minus 1/n. దీన్ని ఎలా రాయొచ్చండి? 1 minus 1/2 అంటే హాఫ్, 1/3 తీసేస్తే 2/3, 1 minus 1/4 3/4, అలాగే పక్కన 4/5, 5/6, 6/7 డాట్ 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 n minus 1/n వస్తుంది. ఓకేనా? ఇది ఒక సైక్లిక్ ఆర్డర్ లో క్యాన్సిల్ అవుతున్నాయి. 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, n minus 1 gets cancel. Finally you'll get 1/n as the final result. మీకు ఫస్ట్ టర్మ్ లో 1, లాస్ట్ టర్మ్ లో n తప్ప మిగతావన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. The ratio of the sum of even positive integers from 1 to 100, 2 plus 4 plus 6 plus so on up to 100 is to sum of the odd positive integers from 100 to 150. 101 plus 103 plus so on up to 149. ఓకే, మీరు గమనించినట్లయితే ఇవి టోటల్ 50 ఐటమ్స్ by 2 into a plus l 102 is to ఇవి టోటల్ 25 ఐటమ్స్ 25 by 2 into a plus l 109 plus 149 250. క్యాన్సిలేషన్ చేయండి. నేను అప్లై చేసిన ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉన్నప్పుడు రాసుల మొత్తానికి సూత్రం n/2 ఇంటూ మొదటి పదం ప్లస్ చివరి పదం. సో 2 2 క్యాన్సిల్, 25 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. నాకు 204 ఈజ్ టు 250. అయితే ఇది మళ్ళీ ఇంకొకసారి 2తో కట్ అవుతుంది కాబట్టి 102 is to 125, which is clearly mentioned in the second option. Question number 34.
Choose the right sentence regarding mathematical ratios and the proportions. If 4 numbers A, B, C, D are in proportion, then product of the extremes is equal to product of means. 4 పదాలు అనుపాతంలో ఉన్నప్పుడు అంత్యముల లబ్ధం is equal to మధ్యం లబ్ధం సరైందే. రెండవది డూప్లికేట్ రేషియో ఈజ్ రూట్ ఎక్స్ తప్పు. డూప్లికేట్ రేషియో అంటే వర్గ నిష్పత్తి x² అవ్వాలి. వాడిచ్చింది రూట్ ఎక్స్ ఈజ్ టు రూట్ వై అనేది యాక్చువల్లీ వర్గమూల నిష్పత్తి. దట్ ఈస్ అ సబ్ డూప్లికేట్ రేషియో, నాట్ డూప్లికేట్. తప్పు. థర్డ్ స్టేట్మెంట్ A:B ఈజ్ ఈక్వల్ టు 2:3, B:C ఈజ్ ఈక్వల్ టు 4:5 అయితే దాని నుంచి మనం A:B:C రాసినప్పుడు ఏమవుతుంది? 2 4 8, 3 4 12, 5 3 15. కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. Fourth statement, if 3 numbers A, B, C are in continued proportion, then B is the arithmetic mean anta. Tappu. Geometric mean avutadi. Fourth statement kuda tappu. So only 1 and 3 are true. So meeku options lo untadi 1 and 3 are true. Next, 3 electronic devices beep at interval of 12 minutes, 16 minutes and 20 minutes. If they all beep together for the first time at 8:15 AM, at what time will they beep together? సో మీకు ఇచ్చినటువంటి కాలాల కాసా కట్టండి. 12 minutes, 16 minutes అండ్ 20 minutes. ఎల్సిఎం వచ్చేసరికి 240 minutes. 240 minutes is equal to 4 hours. ఓకే, మీరు 240 minutesని అవర్స్లోకి మారిస్తే by 60, 4 hours. సో ఫస్ట్ టైము అవి కలిసి మ్రోగినప్పుడు సమయం ఫస్ట్ టైం 8:15 AM ప్లస్ 4 hours చేస్తే సెకండ్ టైం కలిసి మ్రోగినప్పుడు సమయం 12:15 PM. మళ్ళీ ఇంకొక 4 hours తర్వాత కలిసి మ్రోగినప్పుడు సమయం థర్డ్ టైం బీప్ సౌండ్ వచ్చినప్పుడు ఎంత అవుతుంది? 4:15 PM. అంతే కదా. మధ్యాహ్నం 12:15 నుంచి ఇంకొక 4 గంటలు అంటే సాయంత్రం 4:15. సో 4:15 PM థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. The least common multiple of 2 numbers is 15 times the first number and the highest common factor of the 2 numbers is a 2-digit prime number. What is the least possible value of the second number? రెండు సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజం మొదటి సంఖ్యకి 15 రెట్లు ఉంటుంది మరియు ఆ రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం అనేది ఒక 2 అంకెల ప్రధాన సంఖ్య. సో లీస్ట్ 2-digit prime is equal to 11. LCM is given as 15. సో రిక్వైర్డ్ ఆన్సర్ చూడగానే ఆప్షన్లో నాకు కనిపిస్తుందండి 15 11 ఎంత? 165. ఫస్ట్ ఆప్షన్ is the right answer. Next, coming to question number 37. Rahul and Rohit are running on a circular track of 600 meters. Rahul completes one full round in 120 seconds and Rohit completes one full round in 90 seconds. They start simultaneously from the exact same point and run in the opposite direction. How many times do they cross paths meet before both return together to the starting point again? సో ఇద్దరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు అభిముఖంగా వృత్తాకారం చుట్టూ తిరుగుతున్నప్పుడు మొదటిసారిగా వాళ్ళు కలుసుకోవడానికి పట్టే టైం ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం దే విల్ మీట్. ఫస్ట్ టైం మీట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు T1 T2 by T1 plus T2 is the direct shortcut formula. Product by sum. So T1 T2 120 into 90 by T1 plus T2 210. దీన్ని సింప్లిఫై చేస్తారు 37 360 by 7 secondsలో మొదటిసారిగా కలుసుకుంటారు. మరి వాళ్ళు బయలుదేరిన చోటుకి రావడానికి పట్టే టోటల్ టైం ఎంత అంటే ద టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 120 సెకండ్స్కి 90 సెకండ్స్కి గల ఎల్సిఎం. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? నథింగ్ బట్ 360 సెకండ్. మరి ఎన్నిసార్లు కలుసుకున్నారు అనేది ప్రశ్న. ఎన్నిసార్లు కలుసుకుంటున్నారు సార్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 360 by
360 by 7, that is equal to 7 times. So they will meet for how many times? 7 times is the required answer. Next question number 38. A car leaves place A at 1 p.m. and moves towards place B, which is at a distance of d kilometers at a uniform speed. A truck leaves place B at 2 p.m. and moves towards place A at a uniform speed. The speed of the car is half that of the truck. If they meet each other at 3:30 p.m. at a point which is 150 kilometers away from A, find the value of D. చూడండి, ఒక కారు ఏ నుంచి బికి బయలుదేరింది. ఆ ఏ నుంచి బికి మధ్య గల దూరం డి కిలోమీటర్లు అంట. డి కిలోమీటర్. అయితే ఏ దగ్గర బయలుదేరిన మొదటి కారు 1 గంటకి బయలుదేరింది. 1 గంటకు బయలుదేరింది. రెండో కారు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరింది. అయితే ఇక్కడ వేగాలు చూసినట్లయితే మొదటి దాని వేగం కంటే రెండో దాని కారు వేగం కంటే ట్రక్ వేగం రెట్టింపు ఉంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా రెండు కూడా సరిగ్గా 3 గంటల 30 నిమిషాలు కలుసుకున్నప్పుడు, ఈ 3 గంటల 30 నిమిషాలు కలుసుకున్నప్పుడు ఎంత దూరంలో కలుసుకున్నాయి అంటే ఏ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాయి. 150 కిలోమీటర్. మరి 1 PM టు 3:30 PM 2.5 hours టైం. ఇది 2.5 hours టైం అంటే 5/2 hours టైం పట్టింది. ఈ 5/2 hours ఎవరు జర్నీ చేస్తున్నారు? కారు. సో స్పీడ్ ఆఫ్ కార్ ఏంటో తెలిసిపోయింది నాకు. స్పీడ్ ఆఫ్ కార్ 150/5/2 150/5/2 60 kilometers per hour. మరి అప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రక్ అనేది దానికి రెట్టింపు అన్నాడు. సో ట్రక్ స్పీడ్ 60 × 2 120 kilometers per hour. మరి ట్రక్ అనేది ఎంతసేపు జర్నీ చేసింది? ట్రక్ అనేది 1.5 hour జర్నీ చేసింది. 1.5 hourని 3/2 అని రాయొచ్చు. మరి ట్రక్ జర్నీ చేసిన డిస్టెన్స్ టైం 3/2 ఇంటూ స్పీడ్ 120. 2 60 times కొట్టండి, 180 kilometers. Now I came to know that this distance is 180 kilometers. Now finally the answer is 150 plus 180 కలిపితే 150 plus 180 కలిపితే D is equal to ఎంత? 330 kilometers is the required answer. 330 కిలోమీటర్లు. Question number 39. Two trains are moving in opposite direction at uniform speeds of 110 and 70 respectively. The length of the one train is 160 meters and they completely cross each other in 11 seconds. Length of the second train. Very very simple model ఇది. మీకు ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ కనుక్కోవడం రావాలి. రిలేటివ్ స్పీడ్ is equal to 110 plus 70 180 kilometers per hour. 180 kilometers per hour అంటే దాని అర్థం 50 meters per second అని అర్థం. ఇప్పుడు ఈ రెండు రైళ్లు L1 L2 పొడవు గల రైళ్లు ఒకదాన్నొకటి దాటుకున్నప్పుడు ప్రయాణించిన దూరం L1 plus L2 50 meters per second into 11 seconds 550 meters. ఓకేనా? నాకేం తెలుసు? L1 160 meters అని తెలుసు, L2 ఎంత తెలియదు. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈస్ 390 meters. 160 plus 390 becomes 550. So what is L2? 390 meters. Second option is the right answer. Question number 40. A man is walking along a railway track at a uniform speed of 6 kilometers per hour in a thick fog. A train coming from behind passes him and the man can see the train for exactly 4 minutes before it completely disappears from his sight. If the visibility range due to the fog is 300 meters and the length of the train is 200 meters, find the speed of the train in kilometers per hour. So the total distance covered ఎంత అంటే అతని వెనక వైపు ఉన్నప్పుడు రైల్ని 200 మీటర్ల దూరం వరకు చూడగలడు. అతన్ని దాటి వెళ్తున్నప్పుడు రైలు పొడవు డ్యూ టు ఫాగ్ రైలు పొడవు 200 మీటర్లు. అతను చూడగలిగిన దూరం విజిబిలిటీ ఈజ్ 300 meters. సో రైలు అతన్ని దాటనప్పుడు వెనక ఉన్నప్పుడు 300 మీటర్లు చూశాడు, రైలు పొడవు 200 మీటర్లు చూశాడు, అతన్ని దాటాక మళ్ళీ 300 మీటర్ల వరకు చూడగలడు. అంటే ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? 800 meters. 800 meters.
దాన్ని మనం 0.8 కిలోమీటర్స్ అని రాసుకుందాం, ఎందుకంటే కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు కదా. నౌ టైమ్ ఈజ్ గివెన్ యాజ్ 4 minutes అండి. 4 minutesని ఎలా రాద్దాం అంటే 4/60 hours ఆర్ 1/15 hours. ఓకేనా. నౌ కమింగ్ టు ద రిలేటివ్ స్పీడ్. వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్? రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 0.8 by 1/15. ఓకేనా. సో ఈ 15ని పైకి పంపించేస్తా. సో 15ని పైకి పంపించేస్తే 12 kilometers per hour వస్తుంది. 12 kilometers per hour. That is nothing but S1 minus మనిషి వేగం 6 is equal to 12. So what is S1? S1 is equal to 18 kilometers per hour is the required answer. So రైలు యొక్క వేగం 18 kilometers per hour. Question number 41. The sum of two numbers A and B is 77 where A less than B. The HCF and LCM of A and B are 7 and 210. HCF 7 అన్నాడు. HCF 7 అన్నప్పుడు ఆ 2 numbers మనం ఊహించుకోవచ్చు కదా. వాట్ ఆర్ దోస్ 2 numbers అంటే మల్టిపుల్స్ ఆఫ్ 7. ఒకటి 7x అయితే ఇంకొకటి 7y. ఓకే. నౌ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ గివెన్ యాజ్ 77. 7x plus 7y is equal to 77. అంటే x plus y is equal to 11. You can consider x is equal to 5 and y is equal to 6. ఓకే. అప్పుడు మనకి a is equal to 55, b is equal to 7 into 5 35. A అంటే ఏంటి 7x 35, b అంటే ఏంటి 7y 42. సగం క్వశ్చన్ అయిపోయింది. Now you have to find the value of 1/a minus 1/b. So 1/35 minus 1/42 is equal to. సో ఇక్కడ LCM ఏం తీసుకోవచ్చు మీరు? LCM is nothing but 210. ఓకేనా. 210. సో ఇక్కడ మైనస్ అన్నాడు కదా, మనం డిఫరెన్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను రివర్స్లో వేసేసాను. వాడు ఏమన్నాడు అంటే వెర్ ఏ ఈజ్ లెస్ దాన్ బి అన్నాడు. క్వశ్చన్లో 1/a మైనస్ 1/b ఏమవుతుంది? 1/35 మైనస్ 1/42. కరెక్టేనండి. ఓకే. ఇప్పుడు మనకి 210 35 అంటే 6 times, ఇది 5 times. ఏమొచ్చింది? 1/210. So 1/210 is clearly given in the second option. Okay. Next question number 42. There are 60 members in a group, 40 members in a group B, 50 members in group C. 60 members, 40 members and 50 members, and their average amount spent is given as 450, 400 and 310. వాట్ ఈస్ ద కంబైన్డ్ యావరేజ్ అడుగుతున్నాడు. ఉమ్మడి సగటు ఎంత? సో ఉమ్మడి సగటు కడుతున్నప్పుడు 60ని 6 parts అని, 40ని 4 parts, 50ని 5 parts అని రాసుకోండి. నా కంబైన్డ్ యావరేజ్ అంటే టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో కంబైన్డ్ యావరేజ్ ఎంత చేయండి. ఎలా చేస్తారు? 6 into 450. 6 into 450 ఏమవుతుంది? డబుల్ అయితే 900, ట్రిపుల్ అయితే 2700. 4 into 400 1600. 5 into 310 1550. ఇది మొత్తం యాడప్ చేస్తే 0005 అండ్ 18 1 క్యారీ, 1 క్యారీ అయితే 5850. దీన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో డివైడ్ చేయాలి. ఓకే. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత? 15 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్. చేయొచ్చు కదా. సో ఆప్షన్స్ చూస్తే మనకి ఆన్సర్ ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి ఇక్కడ 15 4 times 405 అయ్యే ఛాన్స్ లేదు. 15తో డైరెక్ట్గా కట్ చేద్దాం. 15 3s 45. 45 పోతే ఇంకా 135 అంటే 15 9s. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 390 మెన్షన్డ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 43.
క్వశ్చన్ నెంబర్ 43లో చూడండి. In a class with a certain number of students, if one student weighing 40 kg is added, then the average weight of the class increases by 1 kg. If one more student weighing 40 kg is added, then the average weight of the class increases by 1.5 kg over the original average. What is the original average weight of the class? So, the equation solving method lo cheyalsi untadi. Okay. First case 1. Case 1. Number of students n anukondi, average weight a anukondi. Appudu sum of the weights a into n. Okay. Case 2 లో కొత్త స్టూడెంట్ యాడ్ అయ్యాడు. కొత్త స్టూడెంట్ యాడ్ అయినప్పుడు సమ్ అనేది ఎంత 40 పెరిగింది. 40 పెరిగింది. కానీ ఇప్పుడు కొత్త స్టూడెంట్ యాడ్ అయినప్పుడు యావరేజ్ అనేది ఒకటి పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది కూడా ఒకటి పెరుగుతుంది. ఓకేనా? క్లియర్? సో ఏ ఇంటూ ఎన్ ప్లస్ 40 ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎన్ ప్లస్ ఏ ప్లస్ ఎన్ ప్లస్ 1. దీన్ని ఇంకా కనుక మీరు సాల్వ్ చేసి రాస్తే ఏఎన్ క్యాన్సిల్. ఏ ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 40 మైనస్ 1 39. ఓకేనా? అది ఒక ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? ఇప్పుడు కేస్ 3కి వచ్చాడు. కేస్ 3లో ఏం చెప్తున్నాడంటే ఇంకా ఒకడు పెరిగాడంట. ఇంకా ఒకడు పెరిగితే సమ్ అనేది ఏమవుతుంది? ఏఎన్ ప్లస్ 40 ప్లస్ 40 ఇజ్ ఈక్వల్ టు సార్ యావరేజ్ అనేది 1.5 పెరిగింది అండ్ సమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది 2 పెరిగింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అక్కడ ఎన్ అంటే ఎంత, ఏ అంటే ఎంత అనేది రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఏ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 40 ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 39 మైనస్ ఎన్. ఓకే, ఈ రెండు సాల్వ్ చేసి మీరు ఓన్గా చేయాల్సి ఉంటుంది. ఎన్ వాల్యూ మీకు 2 వస్తుంది చివరికి. ఎన్ వాల్యూ 2 వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ 39 మైనస్ 2 37 kg ఈజ్ ద ఒరిజినల్ యావరేజ్. సో పెద్ద క్వశ్చన్ ఇది ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్లో చేయాలి. 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాను. సో అది సాధించండి. ఎన్ వాల్యూ 2 వస్తుంది అండ్ ఏ వాల్యూ 37. క్వశ్చన్ నెంబర్ 44. ABC working together can complete a task in 36 days. B and C working together can complete the exact same task in 48 days. A, B మరియు Cలు కలిసి ఒక పనిని 36 రోజుల్లో చేయగలరు. ఓకే, B మరియు C కలిసి 48 రోజుల్లో చేయగలరు. ఓకే, నౌ కన్సిడర్ ద ఎల్సిఎం. టోటల్ వర్క్ ఎంత అంటే కాసాగు. ఓకే, సో ఇక్కడ 36కి 48కి కాసాగు ఎంత చెక్ చేయండి. 48 2s 96 సెట్ అవ్వట్లేదు. 48 3s 144, 36 4s 140. సో 144 యూనిట్స్ వర్క్ ఇచ్చాం. సో ఏ యొక్క సామర్థ్యం ఏబిసి కలిపి 4 యూనిట్స్, బి మరియు సి కలిస్తే 3 యూనిట్స్ సామర్థ్యంతో ఉన్నారు. అంటే ఏబిసి వర్క్ ఎఫిషియన్సీస్ చూసినట్లయితే, ఓకే, ఏబిసి వర్క్ ఎఫిషియన్సీ చూస్తే ఏ 1 యూనిట్ ఉంటే బి అనేవాడు 75% అధికం 1/3/4 ఉన్నాడు 1.75. అప్పుడు 4 అవ్వాలి అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉండాలి? 1 + 1 + 1.25 + 1.75 4 అవుతుంది. కాబట్టి ఇది 1/4గా తీసుకోవచ్చు. చూడండి, మళ్ళీ చూడండి. ఏ 1, బి 7.5 ఎక్కువ, 75% మోర్. సో 2.75, 4లో 2.75 వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత? 1.25. ఓకేనా? సో ఈ రేషియో కనుక సింప్లిఫై చేస్తే మీకు సామర్థ్యాల నిష్పత్తి అనేది తెలిసింది. ఓకేనా? సో రేషియోని కట్ చేయకండి. రేషియోని కట్ చేయకూడదు. ఈ మోడల్లో సింప్లిఫై చేయకూడదు. నాకు కావాల్సింది ఏంటి అంటే బి ఒక్కడే పనిని పూర్తి చేయడానికి, అది కూడా
ఏబిసి మరియు కలిసి 15 రోజులు పనిచేసి ఆ తర్వాత వెళ్ళిపోతే మిగిలిన పని బి ఒక్కడే పూర్తి చేయాలంట. సో ఏబిసిలు కలిసి 4 యూనిట్లు. జరిగిన పని ఎంత? జరిగిన పని ఏబిసి కంప్లీటెడ్ 15 days at the rate of 60 units of work. అవునా? Now what is the remaining work left అనేది ఒకసారి చూడండి. The remaining work left is equal to remaining work left is 144 minus 60 84 units. ఇది ఎవరు చేయాలి? బి చేయాల్సి వస్తుంది. బి alone take to complete the remaining part of the work అడిగాడు. సో బి టైమ్ is equal to చేయాల్సిన వర్క్ 84, అతని సామర్థ్యం 1.75 ఆర్ 7/4. ఓకేనా? 48 days is the required answer, which is clearly mentioned in the second option. Next, question number 45. Worker P requires 20 days to complete a landscaping project, while worker Q can complete the same task in 30 days. When P and Q, a third worker, R collaborate, they can finish the entire job together in 6 days. Assuming each works at a steady pace, how long will it take for R to complete the work? 3/4 of the same work. P అనే అతనికి 20 రోజుల సమయం కావాలి. Q అనే వర్కర్కి 30 రోజుల సమయం కావాలి. R కూడా సహాయం చేస్తే PQRలు కలిసి ఆ పనిని సులువుగా 8 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం కాన్సెప్ట్లోకి వచ్చేయండి. ఎల్సిఎం కాన్సెప్ట్లో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? 120 యూనిట్స్ తీసుకుందాం, లేదా 60 సరిపోదులేండి. 120 యూనిట్స్ తీసుకుందాం. సో 120 యూనిట్స్ తీసుకుంటే పి సామర్థ్యం 6, క్యూ సామర్థ్యం 4, PQR కలిస్తే 15. Now what is the work efficiency ratio? PQR work efficiency ratio 6:4:5. 5 ఎందుకు వచ్చింది? 6 + 4 10, 10 + 5 15. ఓకేనా? క్వశ్చన్ ఏంటి? ఆర్ అనేవాడు 3/4 ఆఫ్ ద వర్క్ చేయాలి. టోటల్ వర్క్ 120, అతని సామర్థ్యం 5. సింపుల్గా చేయండి. సో 4తో ఇది 30 times క్యాన్సిల్, 5తో 6 times క్యాన్సిల్, 3 × 6 18 days is the final answer. Okay, next question number 46. A certain number of students from school X appeared in an examination and 20% of them failed. From school Y, 150% more students than that of X appeared in the exam. So ఇక్కడ X Y, Xలో 100 మంది అనుకుంటే Yలో 150% మోర్ 250 ఉన్నారు. మళ్ళీ ఇందులో పాసు ఫెయిల్ కూడా ఉంటారు. మొత్తం అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్లో 20% ఆఫ్ ఎక్స్ ఫెయిల్డ్, 20 ఫెయిల్డ్ అంటే 80 పాస్డ్. నెక్స్ట్ 150% more than X appeared in the same examination. 80% of the total number of students appeared of the both the schools passed. 80% of both the schools 350. So 80% of 350 పాస్ అయ్యారంట. మరి 350లో 80% ఎంత? 10% 70, 80% 280. సో 280 మంది పాస్ అయ్యారు. అంటే ఇది 200, ఇది 50 ఫెయిల్ అయిన వాళ్ళు. అయితే నాకు కావాల్సింది ఏంటి అంటే వై స్కూల్లో ఫెయిల్ పర్సంటేజ్, వైలో ఫెయిల్ పర్సంటేజ్ ఎంత? సో 50 అనేది ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ 250తో పోలిస్తే ఎంత శాతం? 50/250 × 100%, దట్ ఈస్ ఈక్వల్ టు 20% is the required answer. Okay, next question number 47. A man's annual income has increased by rupees X and his initial income was rupees 36,000, but the tax of income that he has to pay reduced from 10% to 8%.
If in both situations 25% of the income is tax free, find the increase in the income X if equal tax is paid in both cases. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెండు సందర్భాల్లో అతని ఆదాయం పైన 25% ఆదాయం పైన ట్యాక్స్ ఫ్రీ ఉంది అంటే పన్ను మినహాయింపు ఉంది అనే అదనపు స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చూడకండి. నేను ఇనీషియల్గా 36,000 సంపాదించినప్పుడు నేను కట్టిన ట్యాక్స్ ఎంత 10%. ఓకే, ఇప్పుడు కడుతున్న ట్యాక్స్ 8%, కానీ 36,000 కంటే ఎక్స్ ఎక్కువ ఉంది. ఫినిష్డ్. దాన్ని సాల్వ్ చేసి ఎక్స్ ఎంతో కనుక్కుంటా. ఓకే, సింప్లిఫై చేయండి. విల్ గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9,000 యాజ్ యువర్ ఆన్సర్. కావాలంటే చెక్ చేయండి ఒకసారి. క్యాన్సిలేషన్ 10%, 8% ఇటు తీసుకొచ్చేయండి అంటే 2%. 1% 3,600, 2% 7,200 is equal to 8x. 8x పర్సంటేజ్ ఉంది కాబట్టి బై 100 కూడా ఉంటుంది. ఓకే, అదంతా క్యాన్సిలేషన్ చూసుకున్నట్లయితే మీకు x is equal to ఎంత వస్తుంది అంటే x is equal to, ఓకే, క్యాన్సిలేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటారండి. పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్, 5s ఇది 2s ఇటు తీసుకొచ్చేసారు అనుకోండి. 2 5s 2 4s. ఓకే, ఇటు సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మీకు 3,600 36,000 is equal to 4x వస్తుంది. అంటే x is equal to ఎంత 9,000 rupees is the final answer. Coming to the next question number 48. P and Q start a business by investing capitals in the ratio 4:5. నేను దాన్ని 8:10 గా రాస్తాను. 8:10. ఎందుకంటే C అనేవాడు తర్వాత 3 నెలల తర్వాత Q దాంట్లో సగం పెట్టుబడితో చేరాడంట. 10లో సగం ఎంత 5 యూనిట్లు. ఓకే, ఆఫ్టర్ 3 months. అండ్ P అనేవాడు 6 నెలల తర్వాత అతని ఆదాయంలో 25% వెనక్కి తీసుకున్నాడు. సో 8లో 25% అంటే 25% ఆఫ్ 8 is 2. 2 వెనక్కి తీసుకుంటే 6 మిగిలింది. P ఎలాంటి మార్పులు చేయట్లేదు. అండ్ C అనేవాడు ఎప్పుడు వచ్చాడు 3 నెలల తర్వాత అంటే 9 నెలలు. క్లియర్? నౌ కమింగ్ టు ద క్యాన్సిలేషన్ పార్ట్. మనం క్యాన్సిల్ చేయడానికి అనుకూలంగా ఏమైనా ఉందా అంటే ఎస్. 3 2s 3 2s, 3 4s 3 3s. ఏమైందండి 16 ప్లస్ 12 ఈజ్ టు 40 ఈజ్ టు 50. చేయండి. 16 ప్లస్ 12 అంటే 28 ఈజ్ టు 40 ఈజ్ టు 50. అతను అడిగింది ఏంటి అంటే చివరిగా వచ్చిన లాభంలో Q యొక్క వాటా ఎంత. సో వాట్ ఈస్ ద Q షేర్? సో Q షేర్ ఇస్ ఈక్వల్ టు 40 parts అపాన్ టోటల్ సమ్ వచ్చేసరికి మనకి 83 parts ఇంటూ టోటల్ అమౌంట్ 37350 ఇచ్చాడు. సో క్యాన్సిలేషన్ చేస్తే ఇది 450 టైమ్స్ కట్ అవుతుంది. సో 40 into 450 నథింగ్ బట్ 18,000 rupees is the required answer. సో Q యొక్క వాటా 18,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. An estate valued at ₹15,540 is divided among 4 heights P, Q, RS. P is to Q ratio ఇచ్చాడు. P is to Q is equal to 3:4. నెక్స్ట్ Q is to R ratio ఇచ్చాడు. Q is to R is equal to 5:7. నెక్స్ట్ R is to T ratio ఇచ్చాడు. 6:5. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే దీని ఆధారంగా P is to Q is to R is to T. P is to Q is to R is to S అండి. ఓకేనా? S. P is to Q is to R is to S is equal to ఎంత కనుక్కోవాలి. ఫస్ట్ స్టెప్లో
3 5 15 6 90. సెకండ్ స్టెప్లో 4 5 26 120. థర్డ్ స్టెప్లో ఇది మల్టిప్లై చేయాలి. ఇది మల్టిప్లై చేస్తే 28 into 6 వస్తుంది. 7 4s are 28 into 6. 28 into 6 అంటే 6 8s are 48, 4 carry, 6 2s are 12. 12 plus 4 168. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో 5 4s 20 into 7 140. సో ఇది వారు వాటాల నిష్పత్తి. క్లియర్. అయితే ఇక్కడ మొత్తంగా ఎన్ని భాగాలు వచ్చింది? 90 ప్లస్ 120 ప్లస్ 168 ప్లస్ 140. మొత్తంగా చూసినట్లయితే 8, 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 10 21, 2 క్యారీ, 5 1 8 పార్ట్స్ వచ్చింది. నాకు ఇక్కడ క్యూ వాటా ఎంత కావాలి? ఫస్ట్ క్యూ వాటా ఎంత చూడండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు 120 upon 518 ఇంటూ వాడు ఇచ్చినటువంటి వాల్యూ 15540. ఇది సింప్లిఫై చేయండి. 120 ఇంటూ అరౌండ్ 30 వస్తుంది. 30 అంటే 3600. కానీ వీడికి 10% ట్యాక్స్ కడుతున్నాడు. ఆ 10% ట్యాక్స్ తీసేయాలి. సో 3600లో 360 తీసేయాలి. 3600లో 360 తీసేస్తే ఓకే ఆన్సర్ 3240, which is clearly mentioned in the second option. Coming to the last question. Find the minimum value of the expression 5x square minus 5x plus 12. ఓకే ఈజ్ ఈక్వల్ టు 0 రాయకూడదు. ఈజ్ ఈక్వల్ 0 రాస్తే దాన్ని ఎక్స్ప్రెషన్ అను ఈక్వేషన్ అంటాం. సో ఈజ్ ఈక్వల్ 0 తప్పడింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 12 యొక్క కనిష్ట విలువ ఎంత? వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? సో మినిమం వాల్యూకైనా మ్యాక్సిమం వాల్యూకైనా ఫార్ములా ఒకటేనండి. 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. సో 4ac 4 into 5 into c 12 మైనస్ బి స్క్వేర్ 5 స్క్వేర్ 25 by 4a 4 into 5. 12 into 20 240. 240 minus 25 215 by 20. 5 తో కట్ చేయండి. 5 43s 5 4s. So the final answer is 43/4. Second option is the right answer. Okay. Thank you.